హ్యాపీ బర్త్డే టు ఆదిత్య, హ్యాపీ బర్త్డే టు ఆదిత్య, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే ఆదిత్య. మిత్రులారా, ఈరోజు మనము ఈ కుర్రాడు 21 సంవత్సరాలు ఆదిత్య అనేటైను. వీళ్ళు అక్కడెక్కడో పాండిచేరిలో తమిళనాడులో ఉంటారు. వీళ్ళు ఆయన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ అమ్మగారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ చేయమని. మనం ఇంతకుముందు కూడా వీళ్ళ తరఫున చాలా కార్యక్రమాలు చేశాము. ఈ ఆదిత్య ఎవరంటే మనకు మీకు అందరికీ తెలుసు, మన సింగరేణి కాలనీలో స్వచ్ఛందం శ్రీనివాసన్ అయ్యంగారు అనేసి ఒక ట్రేడ్ యూనియన్ లీడర్ ఉండే. ఆ రోజుల్లో స్టెనో కూడా ఆయనే. ముని మనవడు అనమాట ఈయన. వాళ్ళకి ముని మనవడు అవుతాడు ఈయన, శ్రీనివాసన్ అయ్యంగారికి. ఆయన బర్త్డే వాళ్ళ అమ్మాయి శ్రీనివాసన్ అయ్యంగారు అమ్మాయి అయినటువంటి పెద్ద అమ్మాయి శాంత ఉంటుంది. ఆ శాంతకి ఈయన మనవడు అనమాట. ఆ బర్త్డే ఎక్కడో అక్కడ ఉన్నోళ్ళు మన కొత్తగూడెంలో ఉన్న ఈ జ్యోతి అనాథాశ్రమంలో మనం పెడుతున్న ఫోటోలు చూసి మా బాబు ఫోటో పుట్టినరోజు కూడా మీరు ఇక్కడ జరుపుకోవాలని వాళ్ళ కోరిక మేరకు ఈరోజు మనం ఈ పుట్టినరోజు వేడుకల్ని ఇక్కడ జరుపుకోవటమే కాకుండా వాళ్ళు ఏం చేశారంటే ఈ అనాథలకి సరిపోను ఇగో రవ్వ సరుకులు, షుగరు, కందిపప్పు, ఇడ్లీ రవ్వ, ఇవన్నీ, తర్వాత ఆయిల్ ప్యాకెట్స్, సర్ఫ్, ఇవన్నీ కూడా వాళ్ళే ఏర్పాటు చేశారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేసుకున్న వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ చిరంజీవి ఆదిత్యకి ఆ భగవంతుడు మంచి ఆరోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి ముందుకు సాగాలని, అలానే వాళ్ళ అమ్మగారికి వాళ్ళ అమ్మమ్మకి కూడా భగవంతుడు మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో తదుపరి భాగంగా మనము ఈ మన మిత్రుడు వీళ్ళందరూ ఎవరో కూడా మనకు ఎలా పరిచయం అంటే మన మెంబర్ చనిపోయాడు మన కరోనా రాఘవన్ అనేసి. ఆ రాఘవన్ వాళ్ళ పెద్దక్కయ్య అనమాట. ఇది వాళ్ళ తరపునే మనకి ఇది వచ్చింది. ధన్యవాదాలండి అందరికీ ధన్యవాదాలు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఫర్దర్గా కొనసాగిద్దామని కోరుకుంటున్నాను. అలాగే మీ పేరేంటి? ఫ్రూట్స్ కట్ చేసి మళ్ళీ మిత్రుల అలాగే ఇవాళ మన కొత్తగూడెం వ్యాప్తులు ప్రేమ్ కుమార్, సునీల్ కుమార్, వినోద్ కుమార్ వాళ్ళు చక్కటి పండ్లు, మంచి పెద్ద సైజు, నాకైతే తినాలనిపిస్తుంది, తినకూడదు కానీ చక్కటి పళ్ళు కూడా ఈరోజు ఏర్పాటు చేశారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మనకు చేతనైనంత మనకు ఉన్నంతలో చిన్న చిన్న కార్యక్రమాలు మనం చేయాలి. మేమైతే రిటైర్ అయ్యి 14 ఏళ్ళు అయిపోతుంది మేము. అయినా కానీ మా వంతు మాకు తోచినది మా ద్వారా ఎవరికో చేస్తే ఈ అనాథలకి ఇక్కడ ఉన్న వృద్ధులకి వాళ్ళ నోట్లో ఒక మంచి ముద్ద పెట్టిన వాళ్ళం అవుతాము. అది మనకి ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడక్కడ మనకైతే తప్పనిసరిగా మనకు ఆ రిటర్న్ మనకు వస్తుంది వీళ్ళకి భోజనాలు పెట్టడం వల్ల. ధన్యవాదాలు సార్. మీ అందరికి కూడా ఉట్టిగా పళ్ళు పంపించడమే కాకుండా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ పంచడం అనేది గొప్ప విషయము. మీకు కూడా మా జ్యోతి అనాథాశ్రమము మరి తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కట్ చేయి ఆయనది మొరంపల్లి. అదే మొరంపల్లి మిత్రులారా, ఈరోజు మోరంపల్లి రామ సత్యనారాయణ గారిది కూడా వాళ్ళు ఈ మోరంపల్లి రామ సత్యనారాయణ గారికి అందరికి చాలా మందికి తెలుసు. మన ఎక్కువ ఆయన కమ్మ సత్రంలో ఉన్నప్పుడు సేవ సింగరేణి హెడ్ ఆఫీస్లో చేశాడు. వాళ్ళ అబ్బాయి సునీల్, మోరంపల్లి సునీల్ వాళ్ళ అమ్మగారి తరఫున 11వ తారీఖు, వాళ్ళ నాన్నగారి తరఫున 19వ తారీఖు సంవత్సరం మొత్తం బుక్ చేసి పెట్టేసుకుంటారు. ఉండని లేకపోయినా ఆయన ఊర్లో ఉంటే వస్తాడు, లేకపోతే లేదు. కానీ ఆ 2 రోజులు మటుకు కంపల్సరీ ఇప్పటి వరకు అదే కొనసాగిస్తున్నాడండి. తప్పకుండా 2 సునీల్ గారు, మోరంపూరి సునీల్ గారు మనకు మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ద్వారా ఈ ఏర్పాట్లు చేస్తున్నాడు. మోరంపూరి సునీల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మోరంపూరి సునీల్ గారు, రామ్ సత్యనారాయణ గారు నేను కూడా కలిసి పనిచేశాము. అంటే నాకన్నా ఆయన సీనియరు. ఆయనతో పాటు ఆయన అకౌంట్స్లో కలిసి పనిచేశాము. ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఆయన తరఫున మా తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున మోరంపూడి సునీల్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు కేక్ కటింగు
మా చిన్నారి పేరు మర్చిపోయింది, అనన్య ఆ? అనిక హనిక. ఇప్పుడు ఈ బర్త్డే కేక్ ని వేరే కట్ చేసాము. ఈ బర్త్డే కేక్ ని